హలో ఆల్. నా జీవితంలో ఒక 2 సంఘటనలు అదొక మిరాకిల్స్ అనే చెప్పుకోవచ్చు. అవేంటంటే దేవుడి మీద నాకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంకొంచెం బలపరిచే విధంగా నాకు ఈ 2 సంఘటనలనేవి నేనసలు మర్చిపోలేనివనమాట. అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయంటే, అంటే నేనున్న స్థితికి ఈజీగా ఆ ప్రాబ్లమ్‌కి గానియండి, లేదా ఆ మెంటల్ స్టేటస్‌లో ఈజీగా స్లిప్ అయిపోవచ్చు. కానీ ఈ 2 సంఘటనలు నాకెలా ముద్ర పడిపోయాయంటే, యెస్, ఆయన మన వెంట ఉంటాడు. మనం నమ్మితే సిన్సియర్‌గా ఆ దైవం పలుకుతుంది అనే విశ్వాసాన్ని అది ఇంకా ముద్ర పడిపోయిందనమాట నాకు. ఇంకా అంత ఈజీగా ఇంకెప్పుడు ఆ నమ్మకం అనేది పోదు. సో, అలాగా నాకు ఈ 2 సంఘటనలో ఈరోజు ఈ వీడియోలో ఒక్క సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి ఏందంటే అరుణాచలంలో. ఇదేంటంటే నాకు 2017 అనమాట. ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఇంత రష్ లేదు, ఇంత హడావిడి లేదు, చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు. గిరివలం పాత్ కూడా, గిరి ప్రదక్షిణ పాత్, రమణాశ్రమం అసలు అది మర్చిపోలేననమాట. అంత హాయిగా, అంత పీస్ఫుల్గా ఉంది. సో ఏందంటే బేసిక్గా నాకు 2011 నుంచి కూడా అప్పుడే నాకు హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. అప్పుడే డయాగ్నోస్ అయింది నాకు. ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్, స్టమక్కి సంబంధించింది అనమాట. సో ఏంటంటే మనకి ఇంకా తినడానికి ఏముండదు, మాల్ న్యూట్రిషన్ అయిపోతాం, చాలా అనమాట. ఇలాంటి ఇష్యూస్తో చాలా బాధపడేవాడిని. అదే టైంలోనే నేను CA రాస్తూ ఉన్నాను. సో అలాగా ఇంకేమవుతుందంటే దీని మీద నాకు ఎప్పటి నుంచో నాకు భగవాన్ టీచింగ్స్ అన్నా కూడా. సో అప్పుడే నేను అరుణాచల మహత్య అనే బుక్ చదివాను. సో దాని మీద ప్రవచనాలు విన్నాను. సో ఎందుకో నాకు తెలియదు, ఒకసారి 2017లో అప్పుడు ఎక్కడికి కదలలేకపోయేవాడిని నేను. అండ్ నాకేంటంటే చాలామందికి తెలుసు, ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉందో క్రాన్స్ కన్నా, లేదా మీకులో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. సో డైలీ ఒక 10-12 టైమ్స్ మోషన్స్ వెళ్ళడం, అంటే తిన్నది అరక్కపోవడం, వీక్ అయిపోయి ఇంకా బెడ్డే అనమాట. నా కెరీర్ ఆగిపోయింది, నాకు ఎగ్జామ్స్ ఆగిపోయాయి, మైండ్ అసలు ఎక్కడ స్టేబుల్గా పనిచేయట్లేదు. అప్పుడు నాకు ఆధారం కూడా ఏంటంటే ఈ గురువు పుస్తకాలు, ఈ గురువుగారి టీచింగ్స్, వీళ్ళవే ఎక్కువ. దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. దాని మీద అంటే నా మైండ్ ఇంకా ఏది లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, అలాంటి స్థితి అది. అప్పుడు నాకు ఎందుకో ఈ మహత్యం గురించి విని నాకు ఎందుకో ఒకసారి అరుణాచలం వెళ్ళాలనిపించింది. సో అందరూ డాక్టర్స్ అడిగితే ఈ టైంలో ఏంటి అరుణాచలం, పైగా నీకు అసలు బాగాలేదు, చాలా వీక్గా ఉన్నావు కదా అంటే, నాకు ఎందుకో అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నానని చెప్తున్నాను. నాకు ఇంత స్థితి వచ్చేసింది, నేను ఎప్పుడన్నా పోవచ్చేమో, నేను బతుకుంటానో లేదో, ఆ లోపల నేను ఒకసారి భగవాన్ని చూడాలి, గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా చేయాలి, ఇలాంటి కోరిక ఉండేదన్నమాట. ఏమో మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు కదా, అంటే నా మెంటల్ స్టేటస్ అలా ఉంది. టోటల్లీ ఇన్ డిప్రెస్డ్ స్టేట్ అనమాట. ఒక ప్యానిక్ అటాక్షన్, ఒకలాంటి ఇది. సో ఎవరికైనా అంటే అర్థం చేసుకోవచ్చు అది. సో ఆ స్థితిలో నాకు ఏమైందంటే వెళ్ళగలుగుతానా లేదా అంటే, నేను మా పేరెంట్స్కి కూడా అప్పుడు అదే చెప్పాను, దయచేసి కొంచెం ఎవరో ఒకరు కోఆపరేట్ చేసి ఎక్కడైనా అరేంజ్ చేసి, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా కొంచెం ఏదో ఒకటి అరేంజ్ చేయండి, నేను వెళ్ళాలి, నాతో ఎవరైనా వచ్చి సపోర్ట్ చేయండి నాతో పాటు. జస్ట్ ఒకసారి ఒక గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, దర్శనం చేసుకుంటే చాలండి. వాళ్ళు ఏమనుకున్నానంటే నేను ఓన్లీ దర్శనం గురించి మాట్లాడుతున్నాను అనుకున్నాను. బట్ నా లోపల ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయాలని, అదొక ఇంపాసిబుల్ టాస్క్ నాకు. ఎందుకంటే నా రూమ్ నుంచి ఇంకో రూమ్ నడవడానికే నాకు అసలు ఒకళ్ళు హెల్ప్ కావాల్సిన స్థితి అది. అంత డౌన్ అయిపోయాను అప్పుడు స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నాను. సో ఆ స్టెరాయిడ్స్ ప్రభావం వల్ల కానివ్వండి, కాళ్ళన్నీ కూడా వాచిపోయాను. సో అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. బట్ ఏంటంటే నాకు అది కోరిక ఉంది. నేనైతే భగవాన్ని అడిగాను. నా రూమ్లో ఎప్పుడు కూడా భగవాన్ ఫోటో ఉంటుంది, ఆయనే అడిగాను. శివయ్యది, అరుణాచలేశ్వరిది, భగవాన్ది అక్కడే ఉంటుంది. ఒకే ఒక ఛాన్స్ నాకు, ఎలాగన్నా కూడా నాకు గిరి ప్రదక్షిణకి అవకాశం ఇవ్వు, ఆ శక్తి నువ్వే ఇవ్వాలి, నాకైతే లేదు, ఇంపాసిబుల్. సో అనుకొని ఇలాగా నేను బయలుదేరాను. వాళ్ళందరూ కూడా ఒక 20 days డిస్కషన్ తర్వాత, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటే, వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర కానివ్వండి, ఆ తిరువన్నామలలో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించి, అప్పుడు ఇంత రష్ లేదు కాబట్టి రూమ్స్ కూడా చాలా ఈజీగా దొరికాయి. అక్కడ యోగిరామ్ సురత్ కుమార్ ఆశ్రమం ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది అనమాట అది, అక్కడ దొరికింది. సరే ఇంకా వాళ్ళు వెళ్ళాం.
నేనేంటి నాకు అన్ని మోషన్స్ అవుతున్నాయి కదా, మోషన్ టాబ్లెట్స్ వేసేసుకొని అసలు అలా వేసుకోకూడదు అన్నారు మా డాక్టర్స్. ఎందుకంటే అది నీకు మోషన్ డయేరియా కాదు, నీకు గట్టు బాగాలేక నీకు అన్నిసార్లు మోషన్స్ అవుతుంటాయి, కానీ ఎప్పుడో తప్పితే వేసుకోవాలి. నేనేంటంటే ఇంకా ట్రైన్లో బయలుదేరే ముందే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే కూడా వేసుకొని అలా ఏంటంటే సరే ఏదైతే అదైంది, మళ్ళీ హైదరాబాద్ వచ్చాక చూసుకోవచ్చులే ఏదన్నా అయితే. ఫస్ట్ అయితే నేను మైండ్లో ఒకటే, రమణాశ్రమానికి వెళ్ళాలి, శివయ్యని దర్శనం చేసుకోవాలి, గిరిప్రదక్షిణ చేయాలి, అంతే. నాకు ఇంకా వేరే థాట్ కూడా ఏం లేదు. అసలు నేను ఏమవుతాను ఏంటి, నాకు ఎంత ఇబ్బంది అవుతుంది, అసలు ఆ థాట్ ప్రాసెస్ ఏది పెట్టుకోలేదు. కేవలం ఆయన మీద నమ్మకంతో వెళ్ళాను. అప్పుడు నాకు డౌట్ ఉంది ఏంటంటే, గిరిప్రదక్షిణ చేయకపోయినా అట్లీస్ట్ రమణాశ్రమంలో కొంచెం సేపైనా గడపచ్చు, భగవాన్ని గడపచ్చు, భగవాన్తో గడపచ్చు నే తాపత్రయమే నాకు ఎక్కువ ఉండేది. సరే వెళ్ళాము, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రష్ లేదు, పైగా అంతా ఈజీగానే దర్శనం అయిపోయింది, అంతా బాగానే ఉంది. రూమ్కి వచ్చేసాం. కానీ ఏంటంటే నాకు బ్రహ్మముహూర్తంలో నాకు చేయాలనిపించింది. నేను మా ఫాదర్కి మా పేరెంట్స్కి చెప్పాను, ఇట్లా నేను 2 o'clockకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని. అందరూ అసలు వెళ్ళే ముందే ఇట్లాంటి పనులు చేయకు తిట్టేశారు అందరూ. చాలాస్తావా నీకేవో, ఎందుకు అలా మీదకి తెచ్చుకుంటావు, అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, తిరిగితేనే ఉంటుందా అనేసి నన్ను ఏదో కొంచెం డౌన్ చేయడానికి వాళ్ళు పాపం అలా చెప్తూ ఉన్నారు. ఎంతో కన్విన్స్ చేశారు, వద్దు ఎందుకు అనేది. మా మమ్మీ, మా మదర్, మా ఫాదర్ అయితే అసలు ఒప్పుకోలేదు. అక్కడున్న రిలేటివ్స్ కూడా, వాళ్ళు కూడా అసలు ఒప్పుకోలేదు అనమాట. ఎందుకు అనవసరంగా మళ్ళీ ప్రాబ్లం అయితే కష్టం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళాలి, ఇక్కడే ఏదైనా అయితే చాలా కష్టమైపోతుంది, దండం పెట్టుకో, నమ్మకం ఉంది కదా, ఎప్పుడొకప్పుడు మళ్ళీ కొంచెం సెట్ అయ్యాక చూడొచ్చు అనేసి వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ కన్సర్న్ వాళ్ళది, వాళ్ళ భయం. నా మైండ్లో ఏంటంటే, మళ్ళీ ఎప్పుడు చేస్తాము, మళ్ళీ ఎప్పుడు వస్తాము, మళ్ళీ ఇంకా డిటోరేట్ అయిపోతే నేను ఏ స్థితిలో ఉంటాను అనే బాధ ఎక్కువ ఉండేది నాకు. ఎందుకో తెలియదు, అలాంటి డిప్రెసివ్ మైండ్లో ఉండేది. అప్పుడున్న స్టేట్ ఆఫ్ హెల్త్ ఇష్యూకి నా మైండ్ అలా అయిపోయింది. సరే ఏదో పాపం చేసుకొచ్చాం కదా, అందుకే కదా నాకు ఈ జన్మలో ఇలా ఉందని చెప్పేసి ఎందుకో నాకు ఒకసారి అలా తిరిగితే ఏదో ఒక కొంచెమన్నా నాకు ఒక మెంటల్లీ రిలీఫ్. అది ఫిజికల్గా స్పిరిచువల్గా ఏం జరుగుతుందనే ఆలోచన నాకైతే లేదు. బట్ ఏంటంటే ఏదో నమ్మకం, తిరిగితే బాగుంటుంది, అరుణాచల మహత్యంలో చెప్పారు కదా, ఒకసారి తిరిగి చూద్దాం అనేసి నాకు ఎందుకో అదొక స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. అయితే నేను మార్నింగ్ 2 o'clock లేచి నేను వాళ్ళు ఏం చేశారంటే, నాకు అక్కడ ఒక కార్ మాట్లాడి, వీడు చెప్తే వినట్లేదు, గిరిప్రదక్షిణ చేస్తానంటున్నాడు కదా, సరే మధ్యలో ఎప్పుడన్నా ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా కూడా, నడవలేకపోయినా కూడా ఒక కార్ అయితే పక్కన మాట్లాడి ఉంచుదామని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే, కొంచెం కారు, ఒక డ్రైవర్ అట్లా మాట్లాడి వెనక వస్తూనే, నేను నడుస్తుంటే వెనక ఆ కార్ అట్లా మాట్లాడి పాపం జస్ట్ ఎప్పుడైనా ఇన్ కేసు ఏదైనా అయితే నన్ను తీసుకురొచ్చి మళ్ళీ ఏదైనా రూమ్లో కానీ ఎక్కడైనా అవసరమైతే కానీ ఎక్కడైనా పెట్టడానికి వాళ్ళు అదొక అరేంజ్మెంట్ అనేది చేశారనమాట. సరే అనుకున్నా, సరే వాళ్ళ భయం వాళ్ళది కదా, ఉంటే ఉండనీలే అనుకుని నేను వదిలేశాను. సరే అని పొద్దున్నే ఇంకా 2 o'clock అనమాట భగవాన్ రమణాశ్రమాన్ని దర్శనం చేసుకొని నైట్ అక్కడే కొంచెం ఇంత లైట్గా ఏదో భోజనం చేసేసి వచ్చేసి పడుకున్నాం. మార్నింగ్ 2 o'clockకి లేచాం. ఎందుకంటే భగవాన్ టైమింగ్స్ అది 10 to 2 పడుకుంటారు, 2 కల్లా లేచేస్తారు. ఆ టైం ఎందుకో నాకు అదే టైమింగ్ ఫాలో అవ్వాలనిపించింది. సో బ్రహ్మముహూర్తం పైగా ఇంకా స్నానం చేసేసి చెప్పులు లేకుండా బయలుదేరాం. నేను ఫస్ట్ అక్కడ భగవాన్ ఆశ్రమం కంటే ముందు వినాయకుడు గుడి ఉంటుందన్నమాట. ఆ వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్నాను, స్వామి నాకు శక్తి లేదు, నువ్వు ఏ విఘ్నాలు కల్పించకుండా నన్ను ఎంతవరకు నడిపిస్తావు అంతవరకు నడిపి, నాకు పూర్తిగా అయితే ఇంకా నా అదృష్టం అది. సో నాకైతే కొంచెం కూడా శక్తి లేదు, అది నీకు తెలుసు. అండ్ ఏ విఘ్నాలు లేకుండా, ఏ ప్రాబ్లం ఎవరికి నా వల్ల వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం కల్పించకుండా ప్రశాంతంగా గిరిప్రదక్షిణ అయ్యేటట్టు ఆశీర్వదించని కోరుకున్నాను. అదొకటే నేను చేయగలిగింది. నెక్స్ట్ ఇంకా నా ఇష్టం, ఇంకా భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ముందే నేను ఆ స్వామిని మొక్కుకుంటూ భగవాన్ని అడిగాను, ఎలా అన్నా నా వెనకుండు, నన్ను నడిపించు, నాకు గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు, నాకు ప్రాబ్లం కాకూడదు, నా వల్ల నా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. సో ఏంటంటే ఆ నమ్మకం పోగొట్టకు, నేను నిన్ను నమ్ముకొని చేయాలని వచ్చాను, ఒక్క అడుగు వేస్తే శివయ్య మొత్తం నడిపిస్తాడని నేను విన్నాను. సో ఆ ఒక్కడుగు నేను నిన్ను నమ్మి వేస్తున్నాను, నన్ను ఎలాగన్నా నడిపిస్తామనే భావంతోనే నేను స్టార్ట్ చేస్తున్నాను. వినాయకుడికి, నాకు ఇష్టమైన భగవాన్ని అరుణాచలేశ్వరుని మొక్కుకొని ఇంకా బయలుదేరాను. మీరు అసలు చెప్తే నమ్మరు, నాకు కొంచెం ఒక 100 meters 200 meters నడిస్తేనే ఓపిక పోయి కూర్చొనేవాడిని. అది ఎలా ధైర్యం వచ్చింది,
నేను ఆగకుండా బట్ 5½ అవర్స్, 6 అవర్స్ పట్టింది. కొంచెం మధ్య మధ్యలో కానీ ఎక్కడ నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. తాగాలనిపియలేదు. అదేదో దీక్షగా కాదు కానీ, బట్ నాకెందుకో తాగాలనిపియలేదు. లాస్ట్ 3 కిలోమీటర్స్ అయితే కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అక్కడ కొంచెం టఫ్ అనిపించింది. బట్ ఎక్కడ ఆగకుండా 5½ అవర్స్ పట్టినా కూడా అసలు ఎక్కడ ఒక కాలు నొప్పి కానీ, తిమ్మిరెక్కడం కానీ, నీరసం కానీ, అసలు ఎటువంటి ప్రాబ్లము, ఎటువంటి నొప్పి కూడా లేదు. నాతో పాటు మా పేరెంట్స్ అందరూ బాగున్న వాళ్ళు, నడిచిన వాళ్ళకే ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కాళ్ళన్నీ కొంచెం పట్టేసి ఇంకా బాగా లాగేయడం కూడా మొదలెట్టాయి. అప్పుడు నేను అదే అనుకున్నాను. అలా నడిచేసి ఈవెన్ నేను సాయంత్రం మళ్ళీ రమణాశ్రమానికి కూడా వెళ్ళిపోయాను. నాకు ఎక్కడ అసలు నేను నడిచినట్టు కానీ, నేను నడిచిన ఫీలింగ్ కానీ కాళ్ళకి, లేదా నా బాడీకి కానీ ఎక్కడ అలిసిపోయినట్టు కానీ నాకు ఈవెన్ ఒక 1% కూడా నాకు అనిపించలేదు. ఇది మీరు నమ్మండి గైస్, నేను చెప్తున్నాను, ఇది నా జీవితంలో జరిగింది. అబద్ధం ఎక్కడా చెప్పట్లేదు. నా మనస్సాక్షిగా, దైవ సాక్షిగా నేను చెప్తున్నాను, ఇది నాకు జరిగింది. అది ఈ రోజుకి కూడా నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా నాకు అది గుర్తుందంటే అలాంటిది, అది నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా అరుణాచలేశ్వరుడు కొండ అంతే సాక్షాత్తు శివుడే అని నిరూపించాడు. నా జీవితంలో నాకు నిరూపణ అయింది. ఇది 9 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను. ఇంకా అది అంత పవర్ అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నా గురించి లేదా నా ఆరోగ్యం తగ్గాలని కానీ, లేదా నా జీవితంలో ఏదో మార్పు జరిగిపోవాలని కానీ నేను అడగలేదు. కేవలం శరణాగతితో నీ దర్శన భాగ్యం, గిరి ప్రదక్షిణ, అక్కడ ఓన్లీ శివుణ్ణే అడిగాను నేను. ఆ దర్శనాన్ని నేను చేసుకోవాలి. ఇప్పుడు మన కోరికలు మనది ఏదైనా తీరాలంటే మనకు పూర్వజన్మ కర్మలు అడ్డొస్తాయి. అది తీరడానికి కొన్ని శివుడు చేయలేక, దేవుడు చేయలేక కాదు, కానీ మన కర్మ మనం చేసుకొచ్చి మన వల్ల ఎంతమంది సోల్స్ బాధపడ్డారో పూర్వజన్మ, మనం ఏదైనా తప్పు చేసుంటే, సో ఆ తప్పును మనం అనుభవించాలి. అందుకని మనకి కష్టాల రూపంలోనే వస్తాయి. అది లా, నేచర్ ఆఫ్ ది లా, అది అంటుంది అంతే. సో ఇక్కడ నా గురించి నేనేం అడగలేదు. కేవలం నాకు గిరి ప్రదక్షిణ అంతే, స్వామివారు కావాలి నాకు అంతే. ఆ గిరి ప్రదక్షిణ నేను ఎలాగన్నా చేయాలి, అదొకటే అడిగాను. అక్కడ నా గురించి ఏం లేదు. స్వామి మీద భక్తితో నేను చేయాలి, లేదా నాకు తగ్గిపోవాలి, నా కోరికలు తీరాలని కూడా కాదు. కేవలం ఓన్లీ గిరి ప్రదక్షిణ చేయించు అని అడిగాను అంతే. సో చూడండి ఎంత అంటే సిన్సియర్గా మనం అడిగితే గురువులు ఎలా పలుకుతారు. ఇక్కడ నా గొప్పతనం కాదు, నేను ఎక్కడ 100 మీటర్లు కూడా నడవలేని వాడిని 14 కిలోమీటర్లు నడిచానంటే ఇక్కడ నా గొప్పతనం ఏముంది. అసలు ఒక ఇంపాసిబుల్ టాస్క్ నేను చేశానంటే నా శక్తి కాదనే కదా. డెఫినెట్లీ అక్కడ 100% భగవాన్స్ గ్రేస్, శివుడు అలా తీసుకెళ్ళాడంటే నన్ను ఆ పర్మిషన్ ఇచ్చాడు గిరి ప్రదక్షిణ చేయడానికి అనుకోవాలంతే. ఆయన పర్మిషన్ ఇవ్వబట్టి, ఆయన అనుగ్రహం ఉండబట్టి నేను అది కంప్లీట్ చేయగలిగాను. అది అసలు ఎంతమంది మా మదరు, మా ఫాదర్, మా రిలేటివ్స్ అందరూ ఒక రకంగా ఆశ్చర్యపోయారు. అసలు వాళ్ళు అనుకున్నారు, అసలు ఏంట్రా నీకు డిసీజ్ ఉందా, నీకు అసలు ప్రాబ్లం ఉందా ఏంటి, అంతా బాగానే ఉన్నావా, ఇన్నాళ్ళు ఇంతగా అడుగులు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు అసలు ఎలా తిరిగేవి అని. నేను వాళ్ళకి అప్పుడు ఇంకా అందరికీ కూడా నమ్మకం పెరిగింది. అంటే గురువు అనేవాడు మన లైఫ్లో ఉంటే కనుక, ఒక గురువు ఎలా నడిపిస్తాడు, అసలు ఎంత ప్రొటెక్షన్, ఎంత గ్రేస్ అనేది ఉంటుంది. కొంతమందికి అనిపించచ్చు అదే అంత గ్రేస్ ఉంటే మనకు కష్టాలే పోవచ్చు కదా. కష్టాలు పోవు, సపోర్ట్ ఇస్తాడు. కష్టాలు తీరిపోయేలాగా ఏ దేవుడు కూడా హెల్ప్ చేయడు. ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. నీకు బాధ ఉంటే ఆ బాధను తగ్గిస్తాడు. ఆ బాధ అనుభవించడానికి పక్క నుంచి ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేదా ఎన్ని రకాలుగా ఏ విధంగా అయినా నీ డిజర్వ్డ్నెస్ బట్టి, నీ అర్హతను బట్టి ఏ విధంగా అయితే ఇవ్వాలనుకుంటాడో ఆ విధంగా సపోర్ట్ ఇస్తుంటాడు. అదే భగవద్ అనుగ్రహం. కర్మ తీసేస్తే మరి మనం చేసిన తప్పు వల్ల ఎంతమంది బాధపడి ఉంటారో పూర్వజన్మలో. సో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆయన క్యాలిక్యులేషన్స్ని డీకోడ్ చేయడం అంత ఈజీగా కాదు, మనకు అందదు ఆ లాజిక్ కూడా ఏంటనేది. సో ఏంటంటే మన పని ఏంటంటే కేవలం భక్తిగా ఉండి నిస్వార్థంగా అడిగి మన పని మనం ధర్మంగా చేసుకుంటూ పోతే డెఫినెట్గా గురువుస్ గ్రేస్ అనేది ఎక్కడా పోదు. గురువు అంటే ఎవరండి? సాక్షాత్తు శివుడే కదా. ఆ శివుడే గురువు రూపంలో వచ్చి మనల్ని గైడ్ చేస్తాడు. ఆ భగవంతుడే గురువు రూపంలో వస్తాడు. గురువు భగవంతుడు అసలు వేరే కాదు. సో అలాగే అంత పవర్ అరుణాచలంలో అది తిరిగేశాక కూడా నాకు అసలు ఇంటికి హ్యాపీగా వచ్చేసాను. ఏ విధమైన ప్రాబ్లం లేదు నాకు. అసలు కారు అక్కడ వాళ్ళు పాపం అంత పెట్టినా కూడా నాకు అసలు దాన్ని యూజ్ చేసుకోవాలని అవసరం కూడా పడలేదు ఆ స్వామిదేవి వల్ల. సో నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, కొంతమంది ఒక్కొక్కసారి నాకు కూడా మనం
కష్టాల్లో బాగా మునిగిపోయినప్పుడు, ఏ ఆప్షన్ దొరకనప్పుడు మనకి దేవుడు లేడా? దేవుడు మనకు పలకడా? అనే నిరుత్సాహం అనేది కంపల్సరీ ఏ మానవుడికన్నా కష్టాల్లో ఉన్నవాడికి తెలుస్తది ఆ ప్రాబ్లమ్. లేనివాడు ఎన్నన్నా చెప్పొచ్చు. సో, అది అనిపించినప్పుడు మనకి ఇట్లాంటివి కొన్ని అనిపిస్తాయి. నాకు తర్వాత కూడా నాకు 2 ఆపరేషన్స్ అయ్యాయి దానివల్ల. దాని తర్వాత నేను ఒక 8 ఇయర్స్ నేను సఫర్ అయ్యాను. అది కాదు కదా ఇంపార్టెంట్. అది ఏందంటే అది నా కర్మ ప్రారబ్ధం, అది అలా ఉందంతే అది. అంత మేజర్ ఆపరేషన్స్ నాకయ్యాయి. బట్ స్టిల్ అది నాకెందుకు గుర్తుండిపోయిందంటే, ఒక ఇంపాసిబుల్ టాస్క్‌ని నాతో ఆ స్వామి చేయించారు కదా! దాన్ని ఎలా మర్చిపోతాం? కొన్నిటికి రెస్పాన్స్ వస్తుంది, కొన్నిటికి రావట్లేదంటే అక్కడ దేవుడి ఆసక్తి కాదు. మన కర్మ మనకు అడ్డుకుంటోందది. ఆ పాపం తీరేంత వరకు, ఆ కర్మ అనుభవించేంత వరకు కూడా మనకి అది వి హావ్ టు సఫర్. బట్ ఏందంటే నాకు తెలుసు అంత అంత మామూలు డిసీజ్ కాదు అదొచ్చింది నన్ను. నరకం చూపిచ్చేసిందంటే ఇంకెలా అంటే అన్నీ కోల్పోయాను నేను. మొత్తం ఫ్యామిలీ అంతా ఎంత డిస్టర్బ్ అయిందో నాకు ఒక్కడికి తెలుసు. అంత అంత నరకమే ఇంకా. ఎన్ని రకాలు ఒక్కొక్కసారి మందులు మనకి సైడ్ ఎఫెక్ట్స్ కొట్టేవి. పడేది కాదు. మెంటల్లీ డిస్టర్బెన్స్. ఒక్కొక్కసారి నడవలేదు. తిండి వామిటింగ్స్, మోషన్స్, సన్నగా అయిపోయి ఒక్కొక్కసారి స్కెలిటన్‌లా అయిపోయాను నేను ఒకానొక స్టేజ్‌లో. సో ఏందంటే మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది చేశాడంటే దేర్ ఈజ్ సమ్ పవర్. ఇలాగే నాకు 2024లో కూడా నాకు కాశీలో కూడా ఇలాంటిది అసలు అది కూడా తలుచుకుంటే నాకు ఏడుపొచ్చేస్తుంది. అలాంటిది అది నేను వేరే వీడియోలో చెప్తాను. ఈ 2 సంఘటనలు, ఒకటి అరుణాచలం, ఒకటి కాశీ, ఈ 2 నా జీవితంలో నేను మర్చిపోలేను. అలాంటి మిరాకిల్స్ ఇవి. సో ఇది నేను షేర్ చేసుకోవడానికి ఏంటంటే, ఎవరికన్నా నమ్మకం కోల్పోతుంటే దేవుడి మీద నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. డెఫినెట్‌గా వాళ్ళు టైంకి సపోర్ట్ ఇస్తారు, హెల్ప్ చేస్తారు. అందుకే భక్తి, నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. భక్తి, సరెండర్‌నెస్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అంతే. ఆ బిలీవ్‌నెస్, ఆ నమ్మకం, ఆ విశ్వాసం కనుక పెట్టుకుంటే డెఫినెట్‌గా మన టైంకి ఆ సపోర్టు, కర్మ ఒక్కొక్కసారి ఆయన దగ్గర అపారంగా ఉంటే కర్మ కూడా ఆల్మోస్ట్ ఇంకా 90% తగ్గించేయగలడు. అంత పవర్ ఉంటుంది గురువుకి, దేవుడికి. సో అదండి. సో మీకు కూడా మీ లైఫ్‌లో ఏదన్నా ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. 10 మందికి కూడా యూజ్ అవుద్ది. ఆ నమ్మకాన్ని అనేది తిరిగొస్తుంది. ఎందుకంటే మనం ఒక బాధలో ఉన్నప్పుడు ఒక హోప్ గురించే మనం వెతుకుతాం. ఆ హోప్‌ని నేను నా దీంట్లో షేర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఏదన్నా ఎక్కడన్నా అలా జరుగుండుంటే గనుక మీరు కూడా కామెంట్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్.